అందులో ఒకరు ఈ ఔలా ఏమంటారు వీళ్ళకు ఒళ్ళు ఉంటుంది, కొంచెం ముద్దుగా మొహాలు ఉంటాయి, కానీ మెదడు నీళ్ళు ఉంటుంది. ఎవరిది అంటే సమంత ఒకటి. ఏ సమంత? యాక్టర్ సమంత. సినిమాలలో వేస్తుంది కదా, వాళ్ళని హీరోయిన్ అనొద్దు, వాళ్ళు హీరోయిన్లు కాదు, యాక్ట్రెస్ అనాలి, యాక్టర్ అనాలి. అది దేనికి హీరోయిన్? దానికి ఏమన్నా క్షాత్రతేజం ఉన్నదా? క్షాత్రతేజం ఉంటే ఆ హీరోయిజం అంటారు, దాన్ని హీరోయిజం అంటారు. సో మీరు మొహానికి మేకప్ వేసుకొని ఎగిరేటోళ్ళను దయచేసి హీరోయిన్ హీరోలు అనకండి. కాదు, ఇప్పుడు సమంత టాపిక్ ఎందుకు వచ్చింది? ఆమె ఏం బాగింది? నీళ్ళట నది దాగదట, పండ్లట చెట్లు తినదట, కాబట్టి మనమట పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వాలన్నట. ఓకే. ఇప్పుడు ఈమె వాడిన మాటకు పారాగాన్ వాడాలన్నా బాటా వాడాలన్నా? నేను మీరు ఏదైనా వాడచ్చు, రెండు వాడతా. ఓకే. ఈ తెలివి, దీని తెలివి పక్కన ఉంటే ఇంకొకటి ఉన్నది, దాని పేరు సాయి పల్లవి. అది ఒక 4-5 దిక్కుమాలిన సినిమాలు చేసింది, మనందరం చూసినాం. మనం ఇచ్చిన పైసలతో అది ఈరోజు మంచి ఎంజాయ్ చేస్తుంది. లావిష్ లైఫ్ ఎంజాయ్ చెయ్యి, నీకు దేవుడు ఇచ్చి నువ్వు ఎంజాయ్ చేస్తుంది చెయ్యి. నువ్వు గోరక్ష చేసేవాళ్ళు టెర్రరిస్టులు అంటావు, గోవుని మనం చంపడానికి తీసుకోబోతున్నావు, వాడిని ఆపి వాడిని 4 తన్నినోళ్ళు టెర్రరిస్టులతో సమానం అంటాం. భారతదేశ ఆర్మీకి పాకిస్తాన్ ఎట్లయితే శత్రువో, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి కూడా భారతదేశం శత్రువు అట. దీన్ని పంపాలి అక్కడ ఆర్మీ కాడికి, ముక్కలు చేసి పంపిస్తారు. ఇది వీళ్ళ అతి తెలివి వాగుడు అన్నట్టు. కాబట్టి ఒకవేళ సమంత గారు అట్లాగే ఇప్పుడు మీరు సాయి పల్లవి గారి గురించి మాట్లాడారు, సో వాళ్ళిద్దరు ఒకవేళ మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ బాటా అన్న పారాగాన్ అన్న వాడతాం. ఎందుకంటే నువ్వేం మాట్లాడుతున్నావు, అక్కడ హిందూ ఎవరు ముస్లిం ఎవరు అని అడిగి వాళ్ళని అక్కడ చంపేసినప్పుడు, వాళ్ళకు నీళ్లు మన దేశ ప్రభుత్వం ఆపినప్పుడు నువ్వు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తావా, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తావా? నీకు ఈ దేశం నచ్చినప్పుడు నీకు నచ్చిన దేశం వెళ్ళిపో, పాకిస్తాన్ వెళ్ళిపో. నీకు ఈ దేశంలో ఒక సంస్కృతి ఉంటుంది, ఆ సంస్కృతి నీకు నచ్చినప్పుడు నీకు ఏ దేశ సంస్కృతి నచ్చితే ఆ దేశానికి వెళ్ళిపో. ఈడ తింటావు, ఆడ పాట పాడతావు, అంటే ఏదైతే పల్లెంలో తింటావో ఆ పల్లెంకే ఒక్కలు పెట్టే రకాలు వీళ్ళు. వీళ్ళకు ఒళ్ళు చూపించుకొని పైసలు సంపాదించుకునే ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ వీళ్ళు. సో ఇట్లాంటి ప్రాస్టిట్యూట్స్ జ్ఞానం ఇస్తే ఎట్లుంటుంది? అంత పెద్ద మాట నచ్చా వాళ్ళను, ప్రాస్టిట్యూట్సే కదండి. ఇప్పుడు మీరు సమంత ఊహు అంటావా అని చేసినప్పుడు మీరు ఏం చూసింది? అందులో జ్ఞానం వచ్చిందా? మీకు ఏదైనా జ్ఞానం వచ్చిందా? మీరు రెడ్ లైట్ ఏరియాకి వస్తే వాళ్ళ దగ్గర ఏమొస్తుందో ఈ పాట చూస్తే కూడా అదే వస్తుంది. పాయింట్ 1. సాయి పల్లవి ఆ ఎగిరినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? హొయ్యలు కనిపిస్తున్నాయి కదా, ఆమె నెమలిలాగా డాన్స్ ఆడుతుంది అంటారు అందరూ. హొయ్యలు కనిపిస్తున్నాయా? నెమలిని పక్కన పెట్టండి, మధ్యలో జంతువులను ఎందుకు తీసుకొస్తారు? ఏం కనిపిస్తుంది మీకు ఆమె డ్యాన్స్ చేస్తుంటే? దాని నుంచి మీకు ఏదైనా జ్ఞానం వచ్చిందా? లేదా మీరేమైనా వేమనలా జ్ఞానోదయం అయి వైరాగ్యం వచ్చిందా? సో వీళ్ళు సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ ఎప్పుడు కూడా జ్ఞానం ఇవ్వద్దు. మరి ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అంటే నేను అట్లా చెప్పట్లేదు. కళ కావచ్చు, ఆర్ట్ కావచ్చు. సమంత డ్రెస్సింగ్ సెన్స్ చూడండి ఆ పాటలో, ఆమె ఇట్లాంటి జ్ఞానం ఇస్తే ఎట్లుంటుంది?